ఆసనంలను నీ యొక్క మంచితనంని నేను చెప్పాలనుంది ప్రభువా. రాబో తరంకి నిన్ను పరిచయం చేయాలనుందే ప్రభువా అని ఎవరైతే ఈరోజు మొక్కుబడి చేసుకుంటారో వాళ్ళందరూ దీర్ఘాయుష్మతుల చేత తృప్తిపరిచి, ఏ విధంగా అబ్రాహాము నిండు వృద్ధాప్యమందు పాతి పెట్టబడ్డాడో అదేవిధంగా వాళ్ళ జీవితంలో నా వ్యాధి బాధల నుంచి వాళ్ళు విడుదల పొందుకొని వాళ్ళు దీర్ఘాయుషుల చేత తృప్తిపరచబడతారు. ఏ వ్యాధులైనా పర్వాలేదు, అది వంశపారంపర్యంగా వచ్చిన వ్యాధులైనప్పటికీ, లేదా మన బలహీనతల నుంచి వచ్చిన వ్యాధులైనప్పటికీ, లేదా మన దోషంల నుంచి వచ్చిన వ్యాధులైనప్పటికీ, ఎప్పుడైతే దేవుని సమక్షంలో ఈ శేష జీవితం ప్రభువా నీ పాదాలకు అంకితం చేస్తున్న ప్రభువా, ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకు అంకితం అని ఎప్పుడైతే ఆయన పాదాలకు మన జీవితాన్ని సమర్పించుకుంటామో దేవాది దేవుడు ఈరోజు మనకున్న స్థితి నుంచి, పరిస్థితి నుంచి ఆయన గొప్పగా మనల్ని విడిపించబోతున్నందుకు